సృష్టి గురించి అన్నయ్య వివరించారు కదా. మరి అంత గొప్ప తండ్రి ఇంత సృష్టిని ఇంత గొప్పగా చేశాడు. కనిపించిన దేవుడు అన్నీ మనకు కనిపించేటట్లే పెట్టాడు. ప్రతి వస్తువుని చూసినా అది తండ్రిది, తండ్రి మాట ద్వారా కలిగిని. దేవుడు చాలా గొప్ప దేవుడు. మనం ఎప్పుడు తండ్రిని చూడలేదు. తండ్రితో మనం డైరెక్ట్ గా మాట్లాడలేదు. అదృశ్యంగా ఉన్న తండ్రి, మనమేమో భూమి మీద ఉన్నాం, తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రిని ఎప్పుడు చూడాలి? ఇంత గొప్పగా చేసిన ఈ సృష్టిని, ఈ సృష్టికర్తని ఎప్పుడు చూడాలి? ఆ దినము, ఆ గడియ, ఆ రోజు, ఆ క్షణం ఎప్పుడొచ్చిందో అప్పుడు తండ్రిని చూసే భాగ్యం ఎప్పుడు ఆ యొక్క ఎంట్రన్స్ పరలోకానికి జరిగిందో. కాబట్టి ఆ తండ్రిని చూడాలంటే వేసే ప్రతి అడుగు తండ్రిని చూడటం కోసమే. ఈ భూమి మీద బ్రతకాలి. ఆలోచించే ప్రతి ఆలోచన తండ్రిని చూడటం కోసమే ఆలోచించాలి. చేసే ప్రతి పని తండ్రి కోసం, తండ్రిని చూడాలని. సో ఆ దినం ఎప్పుడొచ్చిందనని ప్రతి దినం గుర్తొచ్చినప్పుడల్లా, తండ్రి మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను అసలు ఇంత గొప్ప తండ్రిని అని ప్రతిరోజు తండ్రి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. సో కాబట్టి నాకు అలా అనిపించింది. ఆ రోజు మేము వనభోజనానికి వెళ్ళినప్పుడు కూడా, సపోటా కాయలో ఉన్నప్పుడు అన్నయ్య కూడా మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. సృష్టిని చూసినప్పుడు మనకు తండ్రి గుర్తు రావాలి అని. ప్రకృతి యొక్క ఒడిలో మనం ఉండి ఆ తండ్రిని స్తుతించాలని, ఆ ప్రకృతికి ఒడిలోకి మనం వచ్చాము అని చెప్పినప్పుడు మరలా నాకు ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది. ఆ మాటలు చెప్పినప్పుడు, నాకు ప్రార్థన చేసినప్పుడు కూడా నాకు చాలా బాధేసింది. మరి ఇంత గొప్ప తండ్రి మనందరి కోసం మనం సంతోషంగా ఉండాలని అన్నీ మనకు సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి ఆ తండ్రిని మనం ఎప్పుడు చూస్తాం? ఆ తండ్రిని చూడాలంటే మనం ఎలా బ్రతకాలి? ఆ తండ్రిని చూడాలంటే మనం ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలి. సో ఆ వ్యక్తి లాగానే మనం బ్రతకాలి ఈ భూమి మీద అని అనిపించింది. అయితే నేను ఇలా చెప్పే టాపిక్ ఏంటంటే, మనందరికీ యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వలేదు అని మనకు తెలుసు. జీసస్ నెవర్ ఫెయిల్స్ అని ఈ కొటేషన్ మనం చాలా చోట్ల చూస్తాం, వింటాము. కొన్నిసార్లు పుస్తకంగా లేదా డైరీలో జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాసుకుంటాం. ఈ ఒక్క కొటేషన్ లో ఎంత గొప్ప అర్థం ఉందో నేను కొన్ని విషయాలు మీరు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే ఇది చెప్పే ముందు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను స్కూల్లో చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ఒక స్టూడెంట్ పాస్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే ఎలా ఉండాలి. ఎందుకంటే మీకంటే మాకు స్టూడెంట్స్ గురించి తెలుసు కాబట్టి 2020 సంవత్సరంలో జాబ్లో నేను జాయిన్ అయ్యాను గుంటూరులో. ఇప్పటికి 19 years కంప్లీట్, 20 years వస్తే నా టీచింగ్ ఫీల్డ్కి. ఇన్ని సంవత్సరాలలో నాకు ఎదురైన, నేను చూసిన పిల్లల గురించి ఆలోచిస్తే, ఒక స్టూడెంట్ ఎప్పుడు పాస్ అవుతాడు, ఒక స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ అవుతాడు అని అంటే, ఫస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్ గురించి ఆలోచిస్తే, ఆ స్టూడెంట్ ప్రతిరోజు స్కూల్కి రావాలి. ఒక స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ప్రతిరోజు స్కూల్కి రావాలి. అంటే అటెండెన్స్ రెగ్యులర్గా ఉండాలి, నెంబర్ 1. తర్వాత ఆ స్టూడెంట్ టీచర్ ఏం చెప్తున్నారో అది ఆ పిల్లలు కరెక్ట్గా వినాలి. 1, రెగ్యులర్గా స్కూల్కి రావాలి. 2, టీచర్ ఏం చెప్తున్నారు లేదా సార్ ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వినాలి. 3, ఆ విన్నది ప్రాక్టీస్ చేయాలి.
సిడబ్ల్యూ అంటే క్లాస్ వర్క్, అది క్లాస్లో రాసుకునే నోట్స్, అది కరెక్ట్గా రాసుకోవాలి. హెచ్డబ్ల్యూ అంటే హోంవర్క్, హెచ్ అంటే హోంవర్క్, ఇంటి దగ్గర కూడా కరెక్ట్గా హోంవర్క్ చేయాలి, రావాలి, వినాలి, తర్వాత ఇచ్చిన వర్క్ చేయాలి, తర్వాత ఎగ్జామ్ పెట్టినప్పుడు వాడు కరెక్ట్గా చదవాలి. మరి చదవాలి, ఆ చదివేవాడు చదివే వరద కూర్చోవాలి, చదివేవాడు చదవని వరద కూర్చుంటే వీడికున్న చదువు కూడా పోయింది. ఎందుకంటే ఎంత బాగా చదివినా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెందుతుంది. కాబట్టి ఎంత బాగా చదివేవాడైనా ఆ చదవని పక్కన కూర్చుంటే ఇక ఎప్పుడు వాడు ఏదంటే మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఒక 40 నిమిషాలు క్లాస్ వినాలంటే ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే అంత చేయాలి. కానీ కాన్సన్ట్రేషన్ చేయలేరు పిల్లలు. ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు, ఒక పావుగంట చేస్తారు. మళ్ళీ వెంటనే టీచర్ బోర్డు వైపు తిరగంగానే ఏదో ఒకటి మాట్లాడతాడు, పెన్సిల్ అంటాడు, స్కేల్ అంటాడు, ఏదో బుక్ అంటాడు, లేదా వీడు నన్ను ఇచ్చాడంటాడు, రకరకాలుగా చెప్తూ ఉంటారు కంప్లైంట్స్. సైలెంట్ గా మాత్రం ఉన్నాడు. సో కాబట్టి చదివేవాడైనా సరే చదివేవాడు చదవని వాడితో చేస్తే ఉన్న చదువు పోయింది. ఈ విషయం దేవుడే చెప్పాడు. జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడు అవుతాడు. కాబట్టి ఎంత చదివేవాడైనా చదవని పక్కన కూర్చుంటే వీడికున్న చదువు పోయింది. కాబట్టి చదివేవాడితో కలిసి కూర్చోవాలి, చదివేవాడితో కలిసి చదవాలి. కాబట్టి ప్రతిదీ ప్రతిదీ వినాలి, చూడాలి, చదవాలి, రెగ్యులర్గా ఉండాలి. సో ఇలా ఉంటే స్టూడెంట్ వాడు పాస్ అవుతాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. వీడు పాస్ అయ్యే స్టూడెంట్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ఎలా ఉంటాడంటే ఇర్రెగ్యులర్గా స్కూల్కి వస్తాడు, ఒక రోజు వస్తాడు, రేపు రాడు, రేపు వస్తాడు, ఎల్లుండి రాడు. వాడికి టీచర్ ఏం చెప్తున్నారో తెలియదు, నోట్స్ ఏం రాయాలో తెలియదు, హోంవర్క్ ఏం చేయాలో తెలియదు. అదొక రకమైతే కొంతమంది వచ్చి కూడా వినరు, తర్వాత క్లాసు నోట్స్ ఇచ్చిన రాయరు, హోంవర్క్ చెయ్యరు, చదవరు, వస్తారు కానీ చదవరు. టీచర్ చెప్పిన టీచర్ యొక్క ప్రతిదీ విన్న వాడే ఒక అరమార్కు కూడా పోకుండా బిట్స్ కూడా పెడతాడు. అంటే ఆ సబ్జెక్ట్ మీద వాడికి గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉన్నప్పుడు ఒక్క మార్కు అరమార్కు కూడా పోకుండా ఉండిద్ది. అంటే అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో అలా విననవాడు ఎలా పాస్ అవుతాడు? స్కూల్కి రానివాడు పాస్ అవ్వడు, వచ్చి కూడా విననివాడు పాస్ అవ్వడు, చదవని వాడు పాస్ అవ్వడు. అంటే తన మనసు మీద ఆధారపడతాడు, టీచర్ చెప్పిన వాటి మీద వినడు, టీచర్ చెప్పినట్టు చదవడు. సో వాడు ఫెయిల్ అవుతాడు. అంటే నేను ఇది చెప్తే నెక్స్ట్ నేను చెప్పేది అర్థమైందని నేను ఇది చెప్పాను. కాబట్టి ఒక పాస్ అయ్యే స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఒక ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ఎలా ఉంటాడంటే మీకు వివరించాను. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వలేదు. అసలు ఆయన కూడా మనకులాగానే పుట్టాడుగా, ఆయన కూడా మనకులాగానే బ్రతికాడుగా, యేసుక్రీస్తు కూడా మనకులాగా శరీరాన్ని ధరించుకుని జీవించాడుగా. ఎందుకని ఫెయిల్ అవ్వలేదు? ఎందుకని ఆయన అంత కరెక్ట్గా ఉన్నాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ ఆడినప్పుడు ఆ కోచ్ ఏం చేస్తాడంటే ట్రైనింగ్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు కరెక్ట్గా కోచ్ చెప్పినట్లుగానే ఆ యొక్క ఆడేవాళ్ళు వినాలి, వినకపోతే ఫెయిల్ అవుతారు, వింటే విన్నర్ అవుతారు, గెలుస్తారు. అంటే కోచ్ ఎలా చెప్తాడో కరెక్ట్గా చేయాలి, అలా చేయకపోతే కంపల్సరిగా ఫెయిల్ అవడం జరిగింది. సో కాబట్టి యేసుక్రీస్తుకి కోచ్ ఎవరు అని మనం ఆలోచించినట్లయితే తండ్రి. యేసుక్రీస్తుకి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అని అంటే పరలోకపు తండ్రి. ఏబు గ్రంథము 36వ అధ్యాయము, ఏబు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటాం.
అందరం తింటాం బైబుల్. ఏడు గ్రంథం 36 అధ్యాయము 22 వచనం. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు అని ప్రశ్నించాడు. అంటే దేవుడిని మించిన బోధకుడు ఎవరూ లేరు. బోధకుడు ఎలా ఉంటాడంటే అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. సో కాబట్టి తండ్రి యేసుక్రీస్తుకి ట్రైనింగ్ ఇచ్చాడు. అది ఎక్కడ ఇచ్చాడు అంటే పరలోకంలో ఉన్నప్పుడు ఇచ్చాడు. ట్రైనింగ్ పరలోకంలో ఉన్నప్పుడు ఇచ్చినది యేసుక్రీస్తుని ఎలా గుర్తొచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, ఆయన పుట్టిన తర్వాత యేసుక్రీస్తుకి ఎవరు చెప్పారు అంటే తల్లి చెప్పింది, అంటే మరియ చెప్పింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూద్దాం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది అన్నాడు. అంటే ఇక్కడ ఈ వచనం గురించి మనం ఆలోచించినట్లయితే, బాలుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి చెప్పినది ఎవరు అంటే తండ్రి. ఆ చెప్తున్న టైంలో యేసుక్రీస్తుకి నమ్మకం వచ్చింది, తండ్రి మీద నమ్మకం ఏర్పడింది. ఓహో, తండ్రి పరలోకంలో ఉన్నాడు, బాలుడు కదా, శిశువుగా ఉన్నాడు కదా, కాబట్టి తల్లి నమ్మకాన్ని కలిగించింది దేవుని మీద. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవ్వలేదో మీకు చెప్తున్నా. సో ఆ తర్వాత 12 సంవత్సరాలప్పుడే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే, లోకాసువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో 12 ఏళ్లుగా ఉన్నప్పుడు అని ఉండింది. ఆ తర్వాత 47వ వచనాన్ని చూద్దాం. 47వ వచనం, 2వ అధ్యాయము 47వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. చాలు, ఆయనకు ఉంది అప్పుడు 12 సంవత్సరాలు. అప్పుడే సపోజ్ ఇక్కడ మహిళకి ఎన్ని సంవత్సరాలు? చాలు, అంటే మహి ఏజ్. ఆ టైంలోనే శాస్త్రులని, పరిసయ్యులని, బోధకులని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు యేసుక్రీస్తు. నిజంగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆన్సర్ చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని స్కట్స్ ఉండాలి, అంటే బైబిల్ మొత్తం అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళని ప్రశ్న వేసింది. నిజంగా ఆయన చెప్పే ఆన్సర్స్ కి, ఆయన వేసే ప్రశ్నలకి బోధ విన్నవాళ్ళు కానీ తన తల్లిదండ్రులు కానీ అందరూ ఆశ్చర్యపడి అంత గొప్పగా ఉన్నాడు యేసుక్రీస్తు. అలాగే చివరి వచనం మనం ఆలోచించినట్లయితే, యేసు జ్ఞానమందు వయసునందు అని ఉండింది. 9 సంవత్సరాలప్పటికీ జ్ఞానం వచ్చేస్తుంది ఆయనకి. అలాగే వయసు పెరుగుతున్న కొలది తనకి జ్ఞానం కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే దేవుని దయ ఆయన మీద ఉంది, దేవుని దయని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మనుషుల దయని కూడా సంపాదించుకున్నాడు 12 సంవత్సరాలప్పుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మేము వనభోజనాలకు వెళ్ళి వచ్చేటప్పుడు, మేము వ్యాన్ లో ఉన్నప్పుడు అంత్యాక్షరి పెట్టారు. అప్పుడు మహి ఉన్నాడు. మహి పడిన పాటలన్నిటికీ మాకందరికి ఏమనిపించిందంటే, వీడికి ఇంత గొప్ప జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది అని అనిపించింది అందరికి. నాకు అనిపించింది. ఆ తర్వాత నేను తనతో మాట్లాడాను. అంటే 12 సంవత్సరాలప్పుడే తనకు అన్ని పాటలు ఎలా వచ్చినాయి అని మనం ఆలోచించినట్లయితే, నేను అడిగాను, నీకు ఇన్ని పాటలు ఎలా వచ్చినాను? నేను సండే స్కూల్లో వింటాను, పెద్దోళ్ళ ప్రేయర్లో వింటాను, ఇంటి దగ్గర ఉదయాన్నే సాంగ్స్ పెట్టుకుని వింటాము, తర్వాత మేము ప్రేయర్ పెట్టుకున్నప్పుడు పాడతాను కదా విజయ అలా వింటాము, అందుకని నాకు అలా వచ్చినాయి అని నాకు చెప్పాడు. నేను అడిగే అసలు ఆయన ఏం చెప్తాడు ఆన్సర్ అని.
సో కాబట్టి 12 సంవత్సరాలప్పుడు తను పాడిన పాటలకు మనకు ఎలా అనిపించిందో ఆ రోజు చూసిన వారికి యేసుక్రీస్తు ఆ జ్ఞానాన్ని వివరిస్తున్నప్పుడు ఆ 12 సంవత్సరాలప్పుడే అందరూ విస్మయం ఉందని. అంటే 12 సంవత్సరాలప్పటికే బైబిల్ మొత్తం తెలుసుకున్నాడా? నాకు ఆశ్చర్యం వేసింది అసలు. ఇదే లోకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అంటే యేసుక్రీస్తు బైబిల్ చదివాడు, ధర్మశాస్త్రం చదివాడు. బైబిల్ మొత్తం యేసుక్రీస్తుకు తెలుసు. యేసుక్రీస్తుకి బైబిల్ మొత్తం తెలిసిందంటే ఆయన చదివాడు. ఆ చదివేటప్పుడే జ్ఞానోదయం కలిగింది. అప్పుడు నేను పరలోకంలో వచ్చాను, నన్ను తండ్రి పంపాడు, నేను తండ్రి పని కోసం వచ్చాను, అనేక పాపుల కోసం నేను నా రక్తాన్ని చెల్లించాలి. ఇవన్నీ తనకి ఎలా తెలిసింది అని అంటే బైబిల్ చదివాడు యేసుక్రీస్తు. ఇప్పుడు బైబిల్ చదవటం వలన అంత జ్ఞానాన్ని పొందుకున్నాడు. అనుకోని ఏంటంటే అంత విశేష జ్ఞానం యేసుక్రీస్తు ఎలా వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే 119వ కీర్తన 99, 100 వచనాలలో ఈ 2 వచనాలలో అసలు విశేష జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే 119వ కీర్తన 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు అంత ప్రజ్ఞ ఎలా వచ్చింది, అంత జ్ఞానం ఎలా వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు తండ్రి ఇచ్చిన ఈ శాసనాలను ధ్యానం చేశాడు. అంటే ఎన్ని టైం ఇక వాక్యం గురించి ఆలోచించాడు, తండ్రి గురించి ఆలోచించాడు, తన మనసు అంతా తండ్రి నిండుకుని ఉన్నాడు. అలాగే ఉపదేశం మీద గురి పెట్టాడు. లక్ష్యము అంటే గురి చేయించున్నాడు. అందుకనే బోధకులందరికంటే విశేష జ్ఞానం వచ్చింది. వృద్ధుల కంటే చిన్న వయసులోనే వృద్ధుల కంటే అంత విశేష జ్ఞానం ఎలా వచ్చిందంటే లక్ష్యం ఉంచాడు, తర్వాత శాసనాలని ధ్యానించాడు. అందుకని ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం మనం ఆలోచించినట్లయితే 2:3 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, గొప్పోడు. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల వివరణ నాటబడినది ఆకువాడక సఫలమగును. ఇక్కడ ఉన్న ఆన్సర్ అంటే ధ్యానం చేసే వ్యక్తి, వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి యేసుక్రీస్తు ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అని అంటే యేసుక్రీస్తు చేసిన మొత్తంలో విజయాన్ని సాధించాడంటే, సఫలమైందంటే, సక్సెస్ అయిందంటే దేవుని యొక్క మాటల గురించి ధ్యానం చేశాడు, గురి పెట్టాడు. ఇక ఆ విధంగా అట్లానే ఉన్నాడు. కాబట్టి ఆయన మనకులాగా శరీరాన్ని ధరించుకునే ఉన్నాడు. ఆయనకు కూడా మనకులాగా శోధనలు వచ్చినాయి. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా అందగాడు అని, చాలా అందంగా ఉంటాడు. 10,000 మంది పురుషులు ఉన్నప్పుడు వాళ్ళలో నుంచుంటే ఆయన అసలు గుర్తుపట్టాలంటే ఎంత సింపుల్ గా గుర్తుపట్టచ్చు అంటే అంత అందంగా ఉన్నాడు. మరి ఆయన శరీరంతో జీవించాడు. ఆయనకి శరీర కోరికలు అన్ని వచ్చాయి, కానీ అన్నిటినీ జయించాడు. అది జయించడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేశాడు, వాక్యం మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి ఇది ఎప్పుడు ఆ ధ్యానంలో ఉండటం వలన యేసుక్రీస్తు సఫలం ఎలా అయ్యాడంటే
దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండేవాడు. కాబట్టి సో ఎక్కడ ఏ వాక్యం ఉందో యేసుక్రీస్తుకు తెలుసు. తెలియకపోతే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడని ఎలా చెప్తాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. నా మందిరము నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని రాయబడి ఉన్నది అని అన్నాడు. అయితే మీరు దీన్ని దొంగలగరంగా చేశారు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తుకి తెలుసు ఏమని, మనందరము దేవుని ఆలయాలము, దేవుని మందిరాలము అని యేసుక్రీస్తుకు తెలుసు. ఈ విషయాన్ని యెషయా ఉండేదని ప్రస్తావన జరిగింది. అలాగే యేసుక్రీస్తుకి ఎన్ని తెలుసు అంటే చాలా 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 తెలుసు. తండ్రి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఉన్నాడు. ఇప్పుడు అలాగే తండ్రి పరిశుద్ధుడు అని తెలుసు. ఆ పరిశుద్ధుడు కూడా రాత్రి పగలు పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేయబడుతుందని తెలుసు. సో అందుకనే యేసుక్రీస్తు పరిశుద్ధంగా బ్రతికాడు. అంటే తండ్రి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసు కాబట్టి, అలాగే యేసుక్రీస్తు తండ్రికి మొత్తం సరౌండ్ అయిపోయాడు. అంటే తన సొంత ఇష్టం, తన సొంత ఆలోచనలు, తన సొంత ఉద్దేశాలు లేవు, ఇంకా మొత్తం సరౌండ్ అయిపోయాడు. అంటే దేవుడు కోచ్, శిక్షణ, ప్రాక్టీస్. ఈ శిక్షణలో తన ఇష్టాన్ని ఏం చేయకుండా మొత్తం యేసుక్రీస్తు తండ్రికి సరౌండ్ అయిపోయాడు. కాబట్టి తండ్రి గురించి పరలోకం ఎలా ఉండిందో తెలుసు, దూతలు ఎంతమంది దూతలు తెలుసు, పరలోకం ఎంత ఉన్నతంగా ఉండిందో తెలుసు. అలాగే పరలోకం అంటే ఎంత అద్భుతమైన లోకం. అలాగే ఇవన్నీ చూశాడు యేసుక్రీస్తు. అయితే ఇవన్నీ పుట్టిన తర్వాత అన్ని గుర్తొచ్చినాయి. ఎలా అంటే బైబిల్ చదివాడు. కాబట్టి అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటా వచ్చాడు అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. ఈ వచనంలో వద్దులే, చదవద్దు. ఈ వచనంలో ఏమంటుందంటే వినిన సంగతులే అని అంటాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఏమైతే విన్నాడో అవి భూమి మీద బోధించాడు. నెంబర్ 1, యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి దగ్గర అన్ని విన్నాడు, విన్నాయన్ని గుర్తు పెట్టుకున్నాడు, అదే బోధించాడు. ఆయన విన్నాడు, ఆ విన్న వాటిని ఏది ఫెయిల్ అవ్వాల, గుర్తు పెట్టుకున్నాడు, అంత జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడు. అలాగే కింద వచనంలో మనం చూసినట్లయితే 29వ వచనంలో 8 చూద్దాం. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేను ఏమి చేయక. చాలు. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఏమంటాడు? నేర్పాడు. 1, తండ్రి దగ్గర నేను చూశాను. 2, తండ్రి నాకు నేర్పాడు. ఆ నేర్పిన విషయాలు నేను మీకు చెప్తున్నాను అన్నాడు. తన సొంత మాటలు ఎక్కడా చెప్పాల. అంటే తండ్రి నేర్పినవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నాడు. మనసులో వాటి గురించి ధ్యానం చేశాడు, లక్ష్యం ఇచ్చాడు. నేర్పినయే అని చెప్పాడు. తర్వాత తనంతా తను ఏమి బోధించలేదు. అలాగే తండ్రి ఎంత శక్తిమంతుడు యేసుక్రీస్తుకు తెలుసు. పరలోకంలో ఉన్నప్పుడు చూశాడు పరలోకాన్ని. ఆ తర్వాత ఈ సృష్టిని చేసినప్పుడు, ఆకాశాన్ని చేసినప్పుడు చూశాడు, నక్షత్రాలను చేసినప్పుడు చూశాడు, చంద్రుని చేసినప్పుడు చూశాడు, భూమిని చేసినప్పుడు చూశాడు, పక్షులని, జంతువులని, వీటన్నిటిని ఈ సృష్టి మొత్తాన్ని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు చూస్తా వచ్చాడు. కాబట్టి తండ్రి శక్తిమంతుడు, మహాశక్తిమంతుడని యేసుక్రీస్తు తెలుసు. అందుకనే అలాగే తండ్రి చేసినవన్నీ చూసిన తర్వాత 1:30 అన్ని మంచిగా ఉంది. కాబట్టి అన్ని తండ్రి చాలా మంచిగా చేశాడని తెలుసు.
అవి తెలుసు, అవి చూశాడు, విన్నాడు, చూశాడు, మంచిగా ఉండే తెలుసు. అలాగే దేవుడు మంచివాడు అని తెలుసు. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయము. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 11వ వచనం మధ్యలో ఉండింది ఇది. యెహోవా మంచివాడు అని ఉండింది, ఆయన కృప నిరంతరం ఉండును అని ఉండింది. కాబట్టి తండ్రి మంచివాడు అని తెలుసు యేసుక్రీస్తుకి. కాబట్టి ఇంత మంచి తండ్రి ఈ సృష్టి మొత్తాన్ని చాలా మంచిగా చేశాడు. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క గొప్పతనం అన్ని తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. ఈ మాట ఎలా అన్నాడు యేసుక్రీస్తు అని మనం ఆలోచించినట్లయితే, తండ్రి పరలోకంలో ఎంత గొప్పవాడో తెలుసు. ఈ భూమి మీద సృష్టిని చేసినప్పుడు ఇవన్నీ మాట ద్వారానే చేశాడు. అవన్నీ కళ్ళారా చూశాడు. కాబట్టి మనుషుల కంటే వీటందరికంటే, భూమి మీద ఉన్న ఎన్ని కోట్ల మంది వీళ్ళందరికంటే నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. ఈ మాట మనం చాలా సింపుల్ గా ఒక లైన్ లోనే ఇక్కడ రాస్తుంది. కానీ ఈ మాట యేసుక్రీస్తు చెప్పాడంటే తండ్రి గొప్పతనం అంతా యేసుక్రీస్తు చూశాడు. అందుకని సో తండ్రి, ఇంత గొప్ప తండ్రి దగ్గరకు మరలా నేను భూమి మీద నుంచి పరలోకం వెళ్ళాలంటే మరి నేను భూమి మీద ఎంత జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలు ఎంత కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ తండ్రి గురించి మొత్తం గుర్తు పెట్టుకున్నాడు. అందుకని తండ్రిని విడిచిపెట్టబడిన భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ భూలోకానికి మన కోసం వచ్చాడు. అది కూడా తండ్రి ఆలోచన వలనే ఈ భూమి మీదకి వచ్చాడు. సో కాబట్టి తండ్రి మంచివాడు అని తెలుసు, తండ్రి అందరికంటే గొప్పవాడు అని తెలుసు. ఆ తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము ఇందాక చదివిన 26వ వచనం నుండి, నన్ను పంపిన వాడు సత్యవంతుడు అని. అంటే దేవుడు సత్యవంతుడు, అబద్ధం ఆడడు. దేవుడు నిజమే చెప్తాడు. దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు. సృష్టిని మంచిగా చేశాడు, మనందరినీ మంచిగా చేశాడు. ఆయన సత్యవంతుడు, ఆయన మాట తప్పుడు అని అన్నాడు. సో కాబట్టి ఆయన సత్యవంతుడు అనని ఏబు గ్రంథం 34వ అధ్యాయము, ఏబు గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు. ఓకే, పరిశుద్ధుడు, న్యాయము తప్పడు. దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు, సర్వశక్తుడు, న్యాయాన్ని తప్పడు. ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాడని యేసుక్రీస్తు తెలుసు. ఆయన సత్యవంతుడు, అబద్ధం చెప్పడు. మనుషులైతే అబద్ధం చెప్తారు, దేవుడు అబద్ధం ఆడేటకు మానవుడు కాదని ఉండింది పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి ఆయన సత్యవంతుడు అని తెలుసు. తర్వాత తండ్రి ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఆయన స్వభావానికి విరోధం ఏది చెయ్యలేడు అని కూడా తెలుసు. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావం విరోధంగా ఏది చేయలేడు. అంటే యేసుక్రీస్తు తెలుసు, తండ్రి ఏది చెప్తాడో అదే చేస్తాడని తెలుసు. తండ్రి తన స్వభావానికి విరోధంగా ఏది చెయ్యడు అని తెలుసు. ప్రతి లేఖనము తెలుసు యేసుక్రీస్తుకి. అందుకనే అపవాది వచ్చి శోధించినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఎలా చెప్పాడు అంటే, మనిషి ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యమే కావాలని
ఈ విషయం కూడా సంఘానికి యేసుక్రీస్తు చెప్తాడు. అలాగే తర్వాత నువ్వు దూతలు పట్టుకోండి అని అన్నప్పుడు మరొక చోట నన్ను శోధించాలని ఉండిద్ది అని మరలా చెప్తాడు. అంటే యేసుక్రీస్తుకి ప్రతి లేఖనము తెలుసు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ వాక్యం ఉందో తెలుసు. తండ్రి గొప్పతనం తెలుసు. తండ్రి దగ్గర విన్న విషయాలే బోధించాడు. చూసినవి విన్నవి బోధించాడు. తండ్రి అబద్ధమాడని సత్యవంతుడని తెలుసు. న్యాయవంతుడని తెలుసు. తండ్రి పరిశుద్ధుడు అని తెలుసు. తండ్రి అబద్ధమాడడు అనేది ఇవన్నీ తెలుసు. సో కాబట్టి ఆ లక్షణాలన్నీ కళ్ళతో చూశాడు, విన్నాడు, భూమి మీద అలా బ్రతికాడు. అందుకనే ఆయన ఫెయిల్ అవ్వలేదు. యేసుక్రీస్తు ఎలా ఫెయిల్ అవ్వలేదంటే ఇవన్నీ తెలుసు, అన్ని కళ్ళతో చూశాడు. అందుకనే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను భూమి మీద నేను పుట్టక ఈ సృష్టి మొత్తం యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మనం విన్నాం కదా, రీసెంట్ గా 8వ అధ్యాయం 31వ వచనం నుంచి పెట్టారు కదా మెసేజ్. అంటే ఈ పర్వతములు లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు, జలాలు లేనప్పుడు తండ్రి చేసిన ఈ భూలోకాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను అని చెప్పాడు. అంటే చూశాడు కదా, చూశాడు కాబట్టి చెప్పాడు. అలాగే 148వ కీర్తన 148వ కీర్తన 148వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక. సో ఈ సృష్టి ఇక్కడ మనకి సృష్టి గురించే ఉండింది. ఇవన్నీ యేసుక్రీస్తు చూశాడు. తండ్రి ఆగ్రహిస్తే దూతలు, సైన్యాలు, సూర్యచంద్రులు, కాంతి నక్షత్రములు, పరమాకాశములు ఇవన్నీ చేసిన విధానం మొత్తం చూశాడు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. అందుకనే పరలోకంలో ఫస్ట్ ప్లేస్ యేసుక్రీస్తుదే. ఈ భూలోకంలో ఈ తండ్రి మాట వినే విషయంలో ఫస్ట్ ప్లేస్ యేసుక్రీస్తుదే. తర్వాత పాతాళలోకం ఎలా చేశాడు, అక్కడ ఆత్మలు ఎలా ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవి కూడా వెళ్ళి చూసొచ్చాడు. ఇంత శక్తిమంతుడు దేవుడు అని చూసినాడు, తెలుసుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే తండ్రి గురించి తెలుసు. ఒకే ఒక దేవుడు, అద్వితీయ సత్యదేవుడు అని యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి నేను తెలుసుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తండ్రి గురించి చెప్పాలి. కాబట్టి తండ్రిని చూసింది, విన్నది, దేవుడు మంచివాడని, తర్వాత న్యాయవంతుడని, సత్యవంతుడని ఇవన్నీ ఆయనకే తెలుసు. కాబట్టి అందుకోసమే యేసుక్రీస్తును తెలుసుకుని ఉండాలి. ఎరుగుటే అంటే తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం లాస్ట్ 7 days విన్నాం. ఆ శక్తి సామర్థ్యాల గురించి మనకు సేవకులు వినిపించాడు. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వలేదు కదా, యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వకుండా జీవించాడు కదా భూమి మీద. ఇవన్నీ చూశాడు కదా, విన్నాడు కదా తండ్రిని. సో అందుకోసమే ప్రపంచానికి ఏమని సవాల్ చేశాడు అంటే నాలో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు అని సవాల్ చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించును? చాలు ఎవరు స్థాపిస్తాడు అంటే మైనస్ కనమాట యేసుక్రీస్తులో పట్టుకోవడానికి నోటి మాట ద్వారా గాని
ఆలోచన ద్వారా కానీ తన ప్రవర్తన ద్వారా కానీ ఎక్కడ దొరకల ఎవరికి. అంటే ఎలా, ఎందుకనంటే తండ్రి ట్రైనింగ్ అంత కరెక్ట్గా ఇచ్చాడు యేసుక్రీస్తుకి. అంత కరెక్ట్గా ఉన్నాడు, అంత కరెక్ట్గా ఫాలో అయ్యాడు. అందుకోసమే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూద్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి చాలండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటి మాట ద్వారా కూడా ఏ తప్పుగా మాట్లాడలేదు ఎవరిని. అంటే ఆ దేహము ద్వారా కూడా పాప శరీరంతో ఉన్నప్పటికీ ఈ దేహము ద్వారా ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. అంటే ఈ దేహము ద్వారా అపవిత్రత అంటిద్దని, అపవిత్రత అంటితే తల్లిదండ్రులకు చెడిపోలేనని, ఆ అదృశ్య దేవుని మళ్ళా తిరిగి నేను ఆ పరలోకాన్ని చెడిపోలేనని 33 సంవత్సరాలు ఎలా జీవించాడంటే భయముతో, వణుకుతో, ప్రార్థనలను, యాచనలను సమర్పించి దేవునికి భయము, భక్తి కలిగి జీవించాడు. వాక్యమైన యేసుక్రీస్తే అంత భయభక్తులుగా ఎందుకు జీవించాడనంటే పరలోకం తండ్రి ఇవ్వడు. భూమి మీద కరెక్ట్గా బ్రతికితేనే తిరిగి మళ్ళీ పరలోకి వెళ్తామని యేసుక్రీస్తు తెలుసు. ఎందుకంటే అంత గొప్ప తండ్రిని చూశాడు, అంత గొప్ప శక్తి కార్యాలు చూశాడు. దేవుడు తన స్వభావం విరోధంగా ఉంటుందని తెలుసు. అలాగే అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఆ కొండ మీద ప్రసంగాలలో మొట్టమొదటి చెప్పిన మాట కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. అంటే ఆత్మ అంటే లోపల దేవుని ఆత్మను కాబట్టి దీనత్వంగా కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అలా ఉంటేనే మొదట పరలోక రాజ్యంలో మనం అంటే సంఘంలో చేర్చబడతాం. మనము అహంకారంగా, రెక్లెస్ గా, పొగరగా అలా మనం ఉంటే దేవుడు తన రాజ్యంలోనే సమకూర్చుడు అన్నాడు. ఆత్మ విషయమే ఫస్ట్ ఈ చెప్పినప్పుడు ఫస్ట్ పాయింట్ ఆత్మ విషయమే దీనిమై ఉండాలని అన్నాడు. యేసుక్రీస్తు దీనత్వంగా జీవించాడు. ఎందుకు? తండ్రి దీన మనసు కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతుడు తండ్రి. ఈ విషయం కూడా యేసుక్రీస్తు తెలుసు. కాబట్టి భూమి మీద యేసుక్రీస్తు జీవించడంలో చాలా దీనత్వంగా ఉన్నాడు, దీన మనసు కలిగి జీవించాడు. అలాగే మనం తండ్రిని చూడాలంటే 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. ఈ విషయం యేసుక్రీస్తు తెలుసు. తెలియకపోతే ఇవన్నీ ఎలా చెప్తాడు? ఇంత గొప్ప బోధ ఎలా చేస్తాడు? హృదయం శుద్ధిగా ఉండాలి. మన హృదయం ఎలా పాడవుతుంది? మన మాటల ద్వారా పాడవుతుందా? తర్వాత మన ఆలోచన ద్వారా పాడవుతుందా? మన పనుల ద్వారా పాడవుతుందా? మన యొక్క బిహేవియర్ ద్వారా మన హృదయం పాడవుతుంది. అయితే మీ హృదయం శుద్ధిగా ఉంటేనే మీరు దేవుని చూస్తారని చెప్పాడు. సో కాబట్టి ఇన్ని విషయాలు చెప్పిన యేసుక్రీస్తుని తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ లో అంత ఉన్నతంగా ఉంది. అందుకే యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ నేను మీకు ఇప్పటివరకు ఎందుకు చెప్పానంటే యేసుక్రీస్తు తండ్రికి సరౌండ్ అయిపోయాడు, తండ్రి చెప్పినట్టే విన్నాడు. అందుకనే మన భూదేవి గారి దగ్గర చెప్పిన లాస్ట్ వాక్యం కూడా 8:29 నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకని అంటే ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యమే నేను చేస్తాను అన్నాడు. ఒక రోజు చేయలేదు, ఒక సంవత్సరం కాదు. యేసుక్రీస్తు జీవించిన ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ తండ్రి ఎల్లప్పుడు తండ్రి ఇష్టమే నా ఇష్టం, తండ్రి ఆలోచనే నా ఆలోచన. పగలంతా తండ్రి పని చేసి రాత్రంతా తండ్రితో గడపటం. ఆయన కూడా మనకులాగానే మనుషుల వద్ద జీవించాడు. కానీ ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు తండ్రితో ఎప్పుడు లేచి మాట్లాడేవారంటే మార్కు సువార్త 1వ అధ్యాయము
మార్కు సువార్త 1 అధ్యాయము 35 వచనాన్ని చూద్దాం. ఆయన ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలు. యేసుక్రీస్తు లేచి చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళాడు. అసలు ఎందుకు వెళ్ళాడు? అక్కడ మోగుతూ ప్రార్థన చేయించడం, తండ్రితో ఏకాంతంగా గడపాలి, తండ్రితో పర్సనల్ గా గడపాలి. తండ్రి ఆలోచనలు ఏంటో, తండ్రి ఉద్దేశం ఏంటో, లేఖనం ఏం చెప్తుంది, వీటన్నిటిని తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి. ప్రతిరోజు పరిశుభ్రంగా శక్తి పొందుకోవాలి. కాబట్టి మనుషుల మధ్య ప్రశాంతంగా తండ్రితో గడపలేడు కదా. సో కాబట్టి పిల్లల కడ లేచి అరణ్యానికి వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. మనం ప్రార్థన చేసుకుంటే ఇంట్లో పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అలా ఉంటారు. ఇప్పుడు సీఎం వచ్చాడు, మీటింగ్ పెట్టాడు. సీఎం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఆఫ్టర్ ఒక సీఎం వచ్చినప్పుడు అంత సైలెంట్ గా ఉండాలా? మరి దేవునితో మాట్లాడే మనం ఎంత ఎంత ప్రశాంతంగా ఉండాలి తండ్రితో మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ విన్నారు, మామూలుగా తినేటప్పుడు ప్రే చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ కళ్ళు తెరిసి మాట్లాడదని చెప్పి తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తండ్రితో మాట్లాడాలి. ఇది మేమేమైనా అక్కడికి వెళ్ళి సౌండ్ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండాలి. ప్రే చేసుకునేటప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్. ఏమన్నా కొంచెం సౌండ్ వచ్చినా కళ్ళు తెరిసి సౌండ్ చేయొద్దని మళ్ళీ ప్రే చేసుకుని తింటాను. నాకు అనిపించింది, అంటే తినేటప్పుడు ఇలా ఉంటే దేవునితో మాట్లాడాలంటే ఎంత ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆషామాషగా పక్కన మాట్లాడుకుంటారు, నడుచుకుంటుంటారు, తింటా ఉంటారు, పళ్ళని పడేస్తా ఉంటారు, గ్లాసులు అయినా ప్రార్థన ఎట్లా కాన్సన్ట్రేషన్ మనకి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు తండ్రితో మనసు పూర్తిగా, అదే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో తండ్రిని ప్రేమించాలంటే మాట్లాడాలి. అలా మాట్లాడాలి. యేసుక్రీస్తు అలా చేశాడు. సో యేసుక్రీస్తు ప్రార్థన కానీ, వాక్యాలు చదవటం కానీ, బైబిల్లో ఉన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ, 12 సంవత్సరాలు ఇప్పుడు ఎంత మహాజ్ఞాని ఎలా బోధించాడు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ నేర్చుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి సేవగా చెప్పిన వాక్యాలు వింటున్నాం. యేసుక్రీస్తు ఇవన్నీ చూశాడు కాబట్టి ఫెయిల్ ఉన్నా. ఓకేనా? మనందరం ఇప్పుడు నాకు విన్నాం. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇక్కడున్న మనందరం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం పేపర్ రాస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాలు చెప్తున్నాం. ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్ళాం. ఎంత వాక్యం చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా అలా బ్రతకకపోతే మొత్తం వేస్టే. ఎందుకంటే ఇవన్నీ నాకు చెప్పారు అన్నయ్య. రాసే పేపర్ ఎవరికి కావాలి, మీరు పాడే పాటలు ఎవరికి కావాలి, మీరు చేసే ప్రార్థన ఎవరికి కావాలి, మీరు చేసే పరిచయం ఎవరికి కావాలి, అవి కాదు. మనమే యేసుక్రీస్తు ఒక పత్రికగా అనుకోవాలి. యేసుక్రీస్తు చూసింది అలాగే బ్రతికాడు, విన్నది అలాగే బ్రతికాడు. తండ్రి ఎలా ఉన్నాడో దించాడు కిందకి. అందుకే నేను తండ్రి ఏకమైంటే అర్థం ఏంటంటే తండ్రి లక్షణాలు, తండ్రి స్వభావము, తండ్రి మనస్తత్వం అన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తులో ఉన్న రహస్యం ఏంటంటే, జీవించిన 33.5 సంవత్సరాలు మనుషుల్లోనే ఉన్నాడు, మనుషుల మధ్య జీవించాడు, ఇంట్లోనే ఉన్నాడు, జనాల మధ్య తిరుగుతూ వచ్చాడు. కానీ తన మనసు మాత్రం తండ్రికి దగ్గరగా ఉండేది ఎప్పుడు. ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను. ఇది అమ్మాయి పెళ్లిగా ముందు చెప్పాను, నాకు గుర్తులేదు ఈ యొక్క సెంటెన్స్. యేసుక్రీస్తు ఎంత బిజీగా ఉన్నా తండ్రితో మాట్లాడటం మానలేదు అని చెప్పారు. నాకు అది ఫిక్స్ అయిపోయింది అలా మనసులో. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఉదయాన్నే లెగుస్తాం, గుడిగా అంట్లు కడుగుతాం, బిజీ, దేవుడు గుర్తురాడు. తర్వాత ఏంటది,
బట్టలు ఉతుకుతాం, వంట చేస్తాం. అలాగే మేము వాళ్ళ స్కూల్కి, మేము స్కూల్కి, పనులకి వెళ్ళే వాళ్ళు పనులు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి, ఇలా అంత బిజీలో ఇప్పుడు దేవుడు ఎలా గుర్తొస్తాడు? అందుకోసమే ఎంత బిజీలో ఉన్న యేసుక్రీస్తు తండ్రిని హత్తుకుని జీవించాడు. తండ్రి వాక్యానికి, తండ్రి మనసుకి ఇంకా హత్తుకుని జీవించాడు కాబట్టి యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వలేదు. నాకు అర్థమైన రహస్యం అది. అంత దగ్గరగా జీవించాడు, మనుషులతోనే ఉన్నాడు 33 సంవత్సరాలు, మనుషులతోనే మాట్లాడాడు. కానీ మనసు మాత్రం తండ్రికి దగ్గరగా ఉంది. ఇప్పుడు శారీరకంగా జీవించాడు కాబట్టి ఈ దేహము తండ్రిని చూడలేదు కాబట్టి ఈ దేహాన్ని కాదు. అందుకే యేసుక్రీస్తు తండ్రి లాజరు చనిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, తండ్రి నా మొర ఎప్పుడు వింటారని నాకు తెలుసు, కానీ ఈ ప్రజలు చూడాలి అని చెప్పి ప్రార్థన చేస్తాడు అంటాడు. అంటే అంత గొప్ప విశ్వాస వీరుడు, అంత గొప్ప విశ్వాసపరుడు, వన్ అండ్ ఓన్లీ. అందుకని మీరు ఎవరి వైపు చూడద్దు. మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞది, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడండి. మీరు మనుషుల వైపు చూడొద్దు అన్నాడు. మనుషుల వైపు చూడకూడదు, పాస్టర్స్ వైపు చూడకూడదు, తల్లిదండ్రుల వైపు చూడకూడదు, బంధుమిత్రుల వైపు చూడకూడదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళే వాళ్ళ వైపు చూడకూడదు. మనం ఎవరి వైపు అన్న చూసామంటే ఫెయిల్ అయిపోతాం. మనం మనుషుల వైపు ఒక్కళ్ళను ఏంటి ఈ విశ్వాసం ఇలా ఉంది, లేదా సండే స్కూల్ పిల్లలు ఎట్లా ఉన్నాడు, లేదా పలానా విశ్వాసం ఎలా ఉందని వాళ్ళ గురించి మనకు వద్దు. అందుకని పౌలు గారు నా మట్టుకు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. మనం ఎవరి వైపు చూడకూడదు. సేవకుల వైపు, పాస్టర్స్ వైపు కానీ, తర్వాత బంధువుల వైపు కానీ, అమ్మ నాన్న వీళ్ళ వైపు కానీ, చిన్నోళ్ళ పెద్ద ఎవరి వద్దు. వాళ్ళని చూస్తే మనసు బాధేస్తుంది, వాళ్ళని చూస్తే మనం దేవునికి దూరం ఉంటామేమో. అందుకని మీరు ఎవరైపు చూడద్దు. విశ్వాసుల కర్త యేసు వైపు చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఫెయిల్ అవ్వాల, ఆయన ఇప్పుడు ఫెయిల్ అవ్వాలి, పాపము చేయాల, అన్ని విషయాలలో పర్ఫెక్ట్ మ్యాన్, గొప్ప వ్యక్తి ఆయన. అందుకని అన్నాడు యోహాను సువార్త 14:2, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఈయన గొప్పగానే జీవించాడు, మీరు నన్ను గొప్పవాడు అనుకుంటున్నారేమో. కాదు, నాకంటే తండ్రి గొప్పవాడు అన్నాడు. అంత గొప్పగా 33 సంవత్సరాల భూమి మీద జీవించాడు కాబట్టి ఆయన తిరిగి పరలోకి వెళ్ళాడు. పరలోకం కావాలని అథారిటీ చేశాడు, నాకు ఇవ్వు తండ్రి. అంత ఇదిగా బ్రతకకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇవ్వు డాడీ, నాకు 100 రూపాయలు కావాలి, ఇవ్వు డాడీ అని అంటే ఎంత అథారిటీగా మాట్లాడతాడు. అంటే వీడు కరెక్ట్గా ఉండబట్టే కదా. అందుకని యేసుక్రీస్తు కూడా ఏమడిగాడు శుభ్రంగా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని అన్నాడు. ఆ మాట అన్నాడంటే ఎంత పర్ఫెక్ట్ గా బ్రతికాడు యేసుక్రీస్తు. ఎవరికి దొరకలేదు, ఎక్కడ దొరకలా, ఎవరి దగ్గర ఓడిపోలేదు. మనుషుల దగ్గర, శాస్త్రం దగ్గర, పరిసయ్యుల దగ్గర, వాళ్ళ రక్త సంబంధుల దగ్గర వీళ్ళందరూ చంపాలని చూశారు. వీళ్ళందరూ ఏమి చేయలేకపోయారంటే కారణం తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఆయన టచ్ చేయలేకపోయారు. అందుకోసమే సిలువెక్కే ముందు కూడా నా తండ్రి పర్మిషన్ తోనే నాకు మీరు సిలువేస్తున్నాను, తండ్రి అధికారిపోతే నా మీదకు మీరు రాలేరు అన్నాడు. సో కాబట్టి అంత జాగ్రత్తగా పవిత్రంగా యేసుక్రీస్తు బ్రతికాడు. కాబట్టి ఇప్పుడు మనలను ఏం చేయమన్నాడంటే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడవారు సర్వ ప్రవర్తన కలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవారు. యేసుక్రీస్తు తండ్రికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఏం చెప్పాడంటే
ఒకవేళ మనందరం యేసుక్రీస్తు లాగా బ్రతికితే మనల్ని ఏం చేయమన్నాడంటే, మీరేమైనా దేవుని ఇష్ట ప్రకారంగా బాధపడుతున్నారా? పరిచయం చేసి బాధపడుతున్నారా? నిందలతో దేవుని పరిచయంలో ఉండి నిందలతో అవమానిస్తున్నారా? అయితే దేవుని ఇష్ట ప్రకారంగా మీరు బాధపడితే అయితే మీరేం చేయాలంటే సత్ప్రవర్తన గల మంచి ప్రవర్తనతో ఉండండి. నమ్మకమైన సృష్టికర్త, మన తండ్రి నమ్మకమైన సృష్టికర్త, మన దేవుడు మంచి దేవుడు. కాబట్టి మీరు కూడా మీ ఆత్మలని తండ్రిని అప్పగించుకోండి అని చెప్పాడు. సో కాబట్టి భూమి మీద ఉన్న మనందరం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఏ క్షణం ఏం జరిగిందో తెలియదు. సో కాబట్టి ఆ ఆ చనిపోయి ఏ క్షణమైనా సరే మన మనసు అప్పటి వరకు తండ్రికి మన మనసు దగ్గరగా ఉంటేనే, యేసుక్రీస్తు లాగా బ్రతికితేనే ఈ భూమి మీద తండ్రి యొద్దకు చేరుతాం. లేకపోతే నిత్య నరకానికి వెళ్తాము. ఎందుకంటే ఇన్ని అద్భుతమైన ప్రసంగాలు యేసుక్రీస్తు ఎలా విన్నాడో, ఎలా చూసాడో, ఈ రోజు మనము కూడా మనం సేవకుల ద్వారా అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన విషయాలు ఎన్నో 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 విన్నాము, చూసాము, చూస్తూ వస్తున్నాం. మరి మనం ఎలా ఉన్నాము మనందరం పరీక్షించుకుని, మనందరం యేసుక్రీస్తు రూపంలో ఆయన స్వరూపంలోకి మార్చబడితే ఆయన గుణాలు, ఆయన లక్షణాలని మనలోకి రావాలి ఇప్పుడు. ఎందుకంటే మనందరం క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు లోకానికి క్రీస్తుని చూపించాలి తప్ప మనం కనిపించకూడదు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మన మనస్తత్వం బయటపడింది. టైం వచ్చినప్పుడు బయటపడతా ఉండేది. మనం ఎందుకు కనిపిస్తున్నాం అంటే మనం చావలేదా పూర్తిగా, శారీరకంగా, లేదా మన మనసు మారలేదా, మారు మనసు పొందకుండానే బాప్తిసం ఇస్తున్నామా? మనం ఎలా ఉన్నాం? క్రీస్తు కనిపించవలసిన మనలో నుంచి ఎందుకు మనం కనిపిస్తున్నాం? ఆ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి సరి చేసుకుని యేసుక్రీస్తులాగా బ్రతకడానికి ఇష్టపడగా దేవుని కొద్ది మాటలను దీవించుకున్నాక